ఆయన సీనియర్ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఉద్దండుడు. వార్డు సభ్యుడి నుంచి రాజ్యాంగబద్ధమైన పదవి వరకు అన్నీ చూసేశారు. కానీ ఆయన చిరకాల వాంఛ మాత్రం తీరలేదట. దాన్ని తన వారసుడి ద్వారా తీర్చుకోవడానికి పావులు కదుపుతున్నారని టాక్. ఇక యాక్టివ్ పాలిటిక్స్ కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. కానీ ఇప్పుడు ఆయన హఠాత్తుగా మనసు మార్చుకున్నారట. పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎవరా పెద్ద ఆయన ఎందుకు మనసు మార్చుకున్నారు? పెద్దాయన మళ్ళీ మనసు మార్చుకున్నారా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? తీరని కలను తీర్చుకోవడానికేనా? ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. 3 సార్లు ఎంపీగా, 2సారి శాసనమండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతమైన రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు. నిత్యం ప్రజా జీవితంలో ఉండేందుకు ఇష్టపడే సుఖేందర్ రెడ్డి ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. వివాదరహితుడిగా పేరు పొందారు. గుత్తాను పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు అభిమానిస్తారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఆయన ప్రజా సమస్యలపై స్పందిస్తుంటారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర మంత్రి కావాలనేది చిరకాల వాంఛ అని చెబుతారు. తన కలను సాకారం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో గుత్తా చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటారు. ఆయన మంత్రి పదవి కలగానే మిగిలిపోయిందట. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. తన కలను తనయుడు అమిత్ రెడ్డితో సాకారం చేసుకోవాలని గుత్తా భావించారట. దీంతో దీపముండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలని భావించిన సుఖేందర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేందుకు తనయుడు అమిత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాను రాజకీయాలకు దూరంగా ఉండి తనయుడిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారని నల్గొండ వర్గాల్లో టాక్. అయితే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నట్టుండి మళ్లీ మనసు మార్చుకున్నారట. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, తన కొడుకు అమిత్ పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితం చెప్పిన గుత్తా మళ్లీ తన మాటలను వెనక్కి తీసుకున్నారనే చర్చ నడుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన సుఖేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారట. వచ్చే ఏడాది నవంబర్లో ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునేందుకు వ్యూహం రూపొందిస్తున్నారట. పైగా గుత్తాకు కాంగ్రెస్ పార్టీలోనే అన్ని రకాలుగా కలిసొచ్చిందట. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి టర్మ్, మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే తండ్రి కొడుకులిద్దరికీ రాజకీయ బలం చేకూరిందట. దీంతో డీలిమిటేషన్ ఆశలు ఢమాల్మన్నా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే తన మంత్రి కల నెరవేరే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారట. పివి నరసింహారావు, నీలం సంజీవారెడ్డి తనకు ఆదర్శమని తన అనుచరులతో గుత్తా చెబుతున్నారట. రాజకీయాలు వద్దనుకొని తట్టాబుట్టా సర్దుకొని ఇంటివాట పట్టిన పీవీకి పిలిచి మరీ ప్రధానమంత్రి పదవి కట్టబెట్టారని, ఇక రాజకీయాలకు దూరమైన నీలం సంజీవారెడ్డిని సైతం రాష్ట్రపతి పదవి వరించిందని గుత్తా గుర్తు చేస్తున్నారట. వార్డు సభ్యుడి నుంచి మొదలైన తన రాజకీయ ప్రస్థానం పార్లమెంటు వరకు కొనసాగిందని, గ్రూపు రాజకీయాలు, నక్సలైట్ల దాడులు వంటి ఎన్నో ఆటంకాలు దాటుకొని ఈ స్థాయికి చేరిన తాను రాజకీయాలకు దూరంగా ఉండడం కరెక్ట్ కాదనిపిస్తోందని ఆయన భావిస్తున్నారట. ఏమో, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టవచ్చు కదా అనే ఆశాభావంతో ఆయన అడుగులు వేస్తున్నారట.